రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధి చల్ల పటేల్ గూడాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాల కార్యక్రమంలో ఐఏఎస్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోబా నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి ఐఏఎస్ శశాంక్ గోయల్ సందర్శించారు. విద్యార్థులు తల్లిదండ్రులను ప్రభుత్వం నుంచి కల్పిస్తున్న వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. వసతులు కల్పించాలని, వాళ్ళకు అందేటువంటి ఆహారాన్ని క్వాలిటీగా అందించాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని దాదాపుగా 150% ఈరోజు రేట్లు పెంచి 500 కోట్ల రూపాయలు దాదాపు ప్రతి సంవత్సరానికి అడిషనల్గా అయినా పర్వాలేదు ఖర్చు పెట్టైనా పేదింటి పిల్లలందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇది ఒక ఇబ్రహీంపట్నమో లేకపోతే ఒక హైదరాబాదో ఒక రంగారెడ్డి జిల్లాలో కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి హాస్టల్లో, ప్రతి కాలేజీలో ఉండేటువంటి హాస్టల్లో, స్కూల్లో ఉండే కాలేజీల్లో, అదేవిధంగా ఎక్కడ హాస్టల్స్ ఉన్న అన్నిటికి కూడా అమ్మాయిలకు ఏదైతే ఇస్తున్నామో అవిటిని కూడా దాదాపు 100% పెంచినాం. భోజనంలో 40% పెంచినాం. అందుకే దాదాపుగా 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వానికి అడిషనల్గా భారం పడ్డా మేము ఎక్కడ వెనకకు పోతలేము. ఈ కష్టాలన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి పాఠశాలల మీద పిల్లలకు అన్యాయం జరుగుతుందని మురళీ గారు భూపాలపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పిల్లల భవిష్యత్తు బాగలేదని ఆ రోజు నిర్ణయం తీసుకొని రాజీనామా చేసిండు. ఆయననే పిల్లల యొక్క భవిష్యత్తు బాగు చేయడానికి మేము స్టూడెంట్స్ ఇక్కడ నుంచి జేఈలో ఐఐటీలో కూడా వాళ్ళు మెయిన్స్ సాధించారు, ఐఐటీకి వెళ్ళారు. అన్ని రంగాల్లో మీరు ముందుగా ఉన్నారు. మన స్టేట్